హలో ఫ్రెండ్స్, నమస్తే. నేను లక్ష్మి. వెల్కమ్ టు మై ఛానల్ తోటమాలి. ఈరోజు మన వీడియో మల్లె మొక్కండి. ఇదివరకే నేను ఒక వీడియో చేశాను. ఆ వీడియోలో నేల మీద ఉన్న మొక్క అయినా లేదా పెద్ద కంటైనర్స్లో ఉన్న మొక్కనైనా అంటే మనము ట్రాన్స్ప్లాంట్ చేసుకోవటానికి వీలు లేకుండా ఉండే మొక్కను ఏ విధంగా నెక్స్ట్ మనకు ఫ్లవరింగ్ సీజన్కి రెడీ చేయాలనేది ఆ వీడియోలో చూపించాను. ఈరోజు వీడియో ఏంటంటే ట్రాన్స్ప్లాంట్ చేసుకోవటానికి వీలయ్యే మొక్కలు అంటే చిన్న చిన్న కంటైనర్స్లో ఉన్న మొక్కలనైనా వాటిని ఏ విధంగా మనము ట్రాన్స్ప్లాంట్ చేసుకున్నప్పుడు కొత్త మట్టిని ఏ విధంగా తయారు చేసుకోవాలనేది ఈరోజు వీడియోలో చూపిస్తాను. మట్టి మిశ్రమం ఎలా తయారు చేసుకోవాలనేది చూపిస్తానండి. ఈ మట్టి మిశ్రమం అనేది అన్ని రకాలైన మొక్కలకి పనికొస్తుంది. అంటే మనము స్టెమ్ కటింగ్ ద్వారా డెవలప్ చేసుకున్న మొక్కలు ఇవి చూసారా, ఇవి 3 స్టెమ్ కటింగ్స్ ద్వారా నేను డెవలప్ చేసుకున్నాను. ఇంకా ఇసుకలోనే ఉన్నాయి చూడండి, ఇంకా ట్రాన్స్ప్లాంట్ కూడా చేసుకోలేదు. ఇది 3 స్టెమ్ కటింగ్ ద్వారా డెవలప్ చేసుకున్నాను. ఇది స్టెమ్ కటింగ్ ద్వారా డెవలప్ చేసుకున్న తర్వాత నేను మార్చుకున్నాను, కుండీలోకి మార్చుకున్న మొక్కలు. ఇది లాస్ట్ ఇయర్ మొక్క అండి. ఇప్పుడు ఇయర్ నేను దీన్ని పెద్ద సైజు పాట్లోకి మార్చుకోవాలి. అంటే లాస్ట్ ఇయర్ ఈ మొక్క దీంట్లో పెట్టాం కదా, ఇప్పుడు దీనికన్నా పెద్ద సైజు పాట్లోకి మార్చుకోవాలి. ఇప్పుడు కొత్తగా నర్సరీ నుంచి తెచ్చుకున్న మొక్క గట్టిగా ఉంది చూసారా, ఈ మట్టి అంతా కూడా. ఇప్పుడు నేను దీన్ని కూడా మార్చుకోవాలి. ఈ ఆకులన్నీ తీసేసుకొని నేను మార్చుకోవాలి. ఇక్కడ కొత్త చిగురు ఆల్రెడీ స్టార్ట్ అయింది చూసారా, ఈ ఓల్డ్ ఆకులన్నీ కూడా తీసేసుకొని కొత్త దాంట్లోకి మార్చుకోవాలి. ఈ రకంగా మనము స్టెమ్ కటింగ్ ద్వారా డెవలప్ చేసుకున్న మొక్కలైనా పాత మొక్కల్ని కొత్తగా రీపాటింగ్ చేసుకోవాలన్నా లేదా మనము నర్సరీ నుంచి తెచ్చుకున్న మొక్కలకైనా మట్టి మిశ్రమాన్ని ఏ విధంగా తయారు చేసుకోవాలనేది ఈరోజు నేను వీడియోలో చూపిస్తాను. ఈ మట్టి మిశ్రమం అనేది అన్ని రకాల మొక్కలకు పనికొస్తుంది. ఇప్పుడు ఫిబ్రవరి మార్చిలో మీరు మొక్కల్ని ట్రాన్స్ప్లాంట్ చేసుకునేసేయండి, లేదా ట్రాన్స్ప్లాంట్ చేసేసుకుంటే సరిపోతుంది. వీటికి ఏ విధమైన మట్టి మిశ్రమం కావాలనేది ఇప్పుడు చూపిస్తాను. ముఖ్యంగా మల్లె మొక్కలకి ఫిబ్రవరి వచ్చిందంటే రీపాటింగ్ చేసుకోవాల్సిన టైం అయితే వచ్చేసింది. ఇంకా మనం ఏం చేయాలంటే మనము సాయిల్ మిక్స్ తయారు చేసుకోవడానికి అవసరమైంది సాయిల్ అండి. ముందుగా మన ప్రాంతంలో ఎలాంటి సాయిల్ దొరికితే అలాంటి సాయిల్ని ఉపయోగించండి. కొంతమంది దగ్గర కొన్ని ప్రాంతాల్లో నల్లగా ఉంటుంది సాయిల్, కానీ మా దగ్గర రెడ్ సాయిల్ అండి. ఇది నేను లాస్ట్ ఇయర్ సాయిల్ అంటే ఇంతకుముందు వాడేసిన సాయిల్ బాగా సన్లో డ్రై చేసుకొని ఎండబెట్టుకొని వాడాను. ఎవరైనా పాత మట్టిని ఉపయోగించేటప్పుడు బాగా ఎండబెట్టేసేయండి. ఆ మట్టిలో ఏదైనా ఫంగస్ లాంటివి ఉన్నా కూడా మొత్తం చనిపోయి చక్కగా రెడీ అవుతుంది. నేను పాత సాయిల్ ఇది. ఇంకా ఇది 40% తీసుకున్నాను. తర్వాత కంపోస్ట్ తీసుకున్నానండి, ఇది కూడా 40% తీసుకున్నాను. అంటే 40% అంటే 40% అనమాట. ఇంకా 40-80 అయిపోయింది కదా. ఇంకా ఇందులో ఇది రైస్ హస్క్ అండి, అంటే బియ్య పొట్టు అంటారు, వడ్ల పొట్టు అంటారు కదా, ఇదే ఒక 10% తీసుకున్నాను. ఇంకా ఇదే ఇసుక తీసుకున్నాను. ఇసుక లేకపోతే రైస్ హస్క్ ఇసుక లేకపోతే కొంతమంది కోకోపీట్ ఉపయోగిస్తారండి. కోకోపీట్ని నేను అడ్వైస్ చేయను, ఎందుకంటే నేను అసలు వాడనండి కోకోపీట్. ఎక్కువగా రైస్ హస్క్ ఇసుకే వాడుతుంటాను. ఇది 10 మొత్తం 100% అయిపోయింది. ఇంకా ఇందులోకి నీమ్ కేక్ పౌడర్ ఉపయోగిస్తున్నానండి. నీమ్ కేక్ పౌడర్ని ఒక పిడికెడు లేదా 2 పిడికెళ్ళంతా నీమ్ కేక్ పౌడర్ని ఉపయోగించండి. ఇందులో ఇంకా మనము ఫంగిసైడ్ని ఉపయోగించుకోవాలి. ఫంగిసైడ్ అయితే నేను ట్రైకోడర్మా విరిడిని ఉపయోగిస్తున్నాను. మీ దగ్గర ఏ ఫంగిసైడ్ ఉంటే ఆ ఫంగిసైడ్ ఉపయోగించండి. ఇదిగోండి, ఇది ఫంగిసైడ్ ట్రైకోడర్మా విరిడి ఇంత తీసుకున్నాను. ఇవన్నీ కలిపేస్తే మనకు మంచి సాయిల్ మిక్స్ అయితే తయారవుతుంది. మనము ముందు మొక్కలను రెడీ చేసేసుకున్నాం అనుకోండి, సీజన్ స్టార్ట్ అయ్యే లోపల ఈ విధంగా ట్రాన్స్ప్లాంట్ చేసుకునే మొక్కలు ఏవైనా ఉంటే ట్రాన్స్ప్లాంట్ చేసుకోవటము, కొత్త మొక్కలు ఏవైనా అంటే పాత నర్సరీ నుంచి తెచ్చిన మొక్కలు ఏమైనా ఉంటే వాటిని రీపార్ట్ చేసుకోండి. పాత మొక్కలు లాస్ట్ ఇయర్ మొక్కలు ఉంటాయి కదా, వాటిని అంతా రెడీ చేసుకోవటం, ఇవన్నీ చేసుకుంటే ఇంకా సీజన్ వచ్చేసరికి మంచిగా ఇంకా మార్చి నుంచే మనకి ఇంకా మొగ్గలు స్టార్ట్ అవుతాయి. నా మొక్కలు ఇందులో చూడండి, ఆల్రెడీ మొగ్గలు కూడా స్టార్ట్ అయిపోయినాయి. ఈ మొక్కలు అయితే చూడండి, మీకు బాగా కనిపిస్తాయి చూసారా, సీజన్ స్టార్ట్ అయింది, మొగ్గలు కూడా స్టార్ట్ అయిపోయినాయి. ఇంకా నేను రీపాటింగ్ చేసేసుకొని వీటిని కొత్త మట్టికి కొత్త పాట్లోకి వీటిని మార్చేసుకుంటాను. ఇట్లా ఎప్పుడు కూడా మట్టి పొడిగా ఉంటే, ఎలాంటి సాయిల్ ఇంకా బిగుసకపోవటం అనేది ఉంటే మనకి ముఖ్యంగా రెయినీ సీజన్లో అండి, వర్షాలప్పుడు ఎంత పెద్ద వర్షం పడినా కూడా మట్టిలో నుంచి నీళ్ళు వెళ్ళిపోతాయి. ఇంకా ఎన్నెన్ని మొక్కలు లోపల పెట్టుకుంటాం, వర్షాకాలంలో పెట్టుకోలేం కదా. సో వాటర్ వెళ్ళిపోవాలి, బిగుసుకొని ఉండకూడదు. నేను సాయిల్ మిక్స్ ఇది కేవలం ఒక మొక్కకు సరిపోయేంత మాత్రమే కలిపానండి వీడియో కోసమని. ఇంకా ఇన్ని మొక్కలకి నేను ట్రాన్స్ప్లాంట్ చేసుకోవాలంటే నాకు ఎక్కువగా కావాలి. తర్వాత నేను తయారు చేసుకుంటాను. నేను ఈ మొక్కను నేను ఇప్పుడు ట్రాన్స్ప్లాంట్ చేసుకుంటాను. ఆల్రెడీ ఇది మంచి సాయిలే, సో దీన్ని ట్రాన్స్ప్లాంట్ చేసుకుంటాను.
మనము కంటైనర్స్ ఏ కంటైనర్ తీసుకున్నా కూడా డ్రైనేజ్ అయితే బాగా ఉండేటట్లు, డ్రైనేజ్ అంటే అవి కింద ఉన్న రంధ్రాలండి, అవి బాగా ఉంటే వాటర్ ఎక్కువగా పడినా కూడా మొత్తం అంతా కూడా ఫిల్టర్ అయిపోవాలా. ఈ డ్రైనేజ్ కవర్ చేసుకోవడానికి నేను కొబ్బరి పీచును పెడుతున్నాను. కొబ్బరి పీచు బదులు రాళ్ళు కానీ లేదా బొగ్గు ఉన్నా కూడా మనము ఉపయోగించుకోవచ్చు. ఇంకా కంకర కూడా వాడుకోవచ్చండి. తర్వాత ఈ మట్టిని వేసేసి దీనిపైన ఇంకా మొక్కను నాటేస్తాను. ప్రతి ఒక్కరూ గుర్తించుకోండి, మనము కంటైనర్స్ తెచ్చుకునేటప్పుడు అంటే నర్సరీ నుంచి తెచ్చుకునేటప్పుడు వాటి కంటైనర్స్కి హోల్స్ ఉండవు. మనం అడిగితే మాత్రం వాళ్ళు హోల్స్ పెట్టిస్తారు. లేదంటే మనం ఇంటికి వచ్చినాకైనా మనం హోల్స్ కంపల్సరీ పెట్టుకోవాలి. ఇంకా మనం మొక్కను నాటేటప్పుడు పాత కంటైనర్ నుంచి ఒక్కసారి అటు కొట్టామనుకోండి, చక్కగా వేడితో సహా మొత్తం మట్టితో సహా మొక్క వచ్చేస్తుందండి. ఒకరోజు మనము వాటర్ ఇవ్వకుండా ఉంటే మొక్క అంతా చక్కగా వచ్చేస్తుంది. అదే వాటర్ ఇస్తే మాత్రం ఈ విధంగా మొక్క రాదు. మనము ట్రాన్స్ప్లాంట్ చేసుకోవాలనుకున్నప్పుడు ఒకరోజు ముందు నుంచే దానికి వాటర్ ఇవ్వకండి ఆ మొక్కకి. ఇంకా ఈ మట్టినంతా కూడా దీంట్లో వేసేసి ఇంకా వేరంతా కూడా బాగా కవర్ అయ్యేటట్లు ఈ మొక్కను నాటేసుకుంటే సరిపోతుంది. ఇంకా ఈ విధంగా మొత్తం అంతా కూడా మట్టితో కవర్ చేసుకున్న తర్వాత ఇంకా పాత ఆకులు ఏమున్నా కూడా మొత్తం తీసేసేయండి. ఇప్పుడు కొత్త చిగుళ్ళు రావాలి. కొత్త చిగుర్లకి కొత్త కొమ్మలకు మాత్రమే పూలు వస్తాయి కాబట్టి ఈ పాత ఆకులన్నీ తీసేసి ఈ కొమ్మలన్నీ కూడా ట్రిమ్ చేసుకోవాలి. ఈ విధంగా ఆకులన్నీ తీసేసి కొమ్మలు ట్రిమ్ చేసుకున్న తర్వాత నీళ్ళు ఇచ్చే ముందు ఇంకొక ముఖ్యమైన పని చేయాల్సి ఉంటుందండి. అదేంటంటే ఎప్సమ్ సాల్ట్, మెగ్నీషియం సల్ఫేట్. ఇది మనకి మార్కెట్లో బాగా ఈజీగా దొరుకుతుంది, ఆన్లైన్లో కూడా అమ్ముతూ ఉంటారు. వీటిని మనము మొక్కలకు కంపల్సరీ ఇవ్వాలండి. వాటర్లో కలిపైనా ఇవ్వచ్చు, లేదా మట్టిలో అసలు ఫస్ట్ స్టార్టింగ్లోనే మట్టిలో కూడా కలిపేసుకోవచ్చు, లేదా నేను ఇప్పుడు చూపిస్తున్న ఈ విధంగా అయినా ఇవ్వాలి. ఎందుకంటే మొక్కలు ఇప్పుడు మనము ట్రాన్స్ప్లాంట్ చేసాం, ఒక కంటైనర్ నుంచి ఇంకో కంటైనర్లోకి మార్చినప్పుడు కొన్ని అటు ఇటు అయినా కొన్ని వేర్లు అయితే చనిపోవటము కట్ అవటము అవుతాయి. ఆ విధంగా జరిగినప్పుడు మొక్క షాకు గురవకుండా ఉండాలంటే ఈ ఎప్సమ్ సల్ఫేట్ అనేది, ఎప్సమ్ సాల్ట్ మెగ్నీషియం సల్ఫేట్ అనేది బాగా ఉపయోగపడుతుంది. ఇది ఇచ్చిన తర్వాత వాటర్ ఒకసారి ఇచ్చేసేయండి. ఈ విధంగా మొక్కను ట్రాన్స్ప్లాంట్ చేసుకోవటము లేదా కంటైనర్స్లోకి మార్చుకోవటము ఇవన్నీ కూడా చేయాల్సి ఉంటుందండి. చక్కగా ఈ విధంగా ఇచ్చేసిన తర్వాత ఒక వారం రోజుల వరకు వీటిని నీడలోనే ఉంచండి. ఎండ తగలకుండా ఉంచితే తర్వాత చక్కగా మొక్క అనేది ఆ షాక్లో నుంచి బయటకు వచ్చాక సెమీ షేడ్లో మళ్ళీ ఒక వారం రోజులు ఉంచి తర్వాత ఎండలోకి మార్చేసుకోండి. ఈ విధంగా చేసుకోవాలండి. మల్లె మొక్కల్ని ఈ సీజన్లో ఈ విధంగా మనం చేసుకున్నప్పుడు మొక్క అంతా మనకి సీజన్కు రెడీ అయిపోయి చక్కగా గుబురుగా చక్కగా పెరుగుతుంది. ఆకులు తీసేసుకోండి, కొమ్మలు ట్రిమ్ చేసుకోండి, ఈ విధంగా చేసి మొక్కల్ని ట్రాన్స్ప్లాంట్ చేసుకోండి. సో ఈ రోజు వీడియో ద్వారా కొత్త మొక్కల్ని ఏ విధంగా ఎలాంటి మట్టి మిశ్రమంలోకి మార్చుకోవాలని చూపించాను కదా. ఇక్కడ చూసారా, వాటర్ ఇచ్చిన తర్వాత ఈ విధంగా వేర్లన్నీ బయటపడ్డాయి. బయటపడిన తర్వాత అలా ఉండకూడదండి. ఎండకి ఎండ ఎఫెక్ట్ వేర్ల మీద పడి మొక్క చాలా స్ట్రెస్కి గురయ్యి ఇంకా మొగ్గలు రావటం అనేది నిలిచిపోతాయి. మళ్ళీ మట్టితో ఈ విధంగా కవర్ చేసేసేయండి. సో ఈ వీడియో మీకు అందరికీ ఉపయోగపడుతుందని నేను ఆశిస్తున్నానండి. నచ్చితే ఒక లైక్, కామెంట్ ఇవ్వండి. మళ్ళీ మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు హ్యాపీ గార్డెనింగ్. బాయ్ బాయ్.